మీరు రెడీయా? ఎందుకంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. DJ Tillu Peru winni style veru soke mohina tiru kottadi tin mara DJ Tillu gottu DJ Tillu gottu besara penchi gottu boxulu చేసిన డాన్స్ చాలు లేకపోతే డెలివరీ అయ్యేటట్టుంది. అమ్మా అమ్మా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే బొక్క అంటే ఊకో అన్న. ఇది అయితే కానీ నాకు తెలియలే. నాన్న నువ్వు భూమి మీద వచ్చేంత వరకు నువ్వు బాబు దొరికేంత వరకు నువ్వు కంగారం పడకు. ఒకవేళ నీ బాబు దొరకలేదనుకో ఈ బాబు నీ బాబుని చేస్తా. విన్నారుగా? ఒకవేళ దొరకలేదనుకో ఈ బాబుకి మీరు బాబు దొరకాలి. అన్ని బస్ స్టాండ్లు వెతికా, ఎక్కడ ఉంటే అక్కడ వెతికా, కానీ అతను ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఆ రోజు చీకట్లో సిచ్యువేషన్ మాత్రం గుర్తుంది. దానికి సాక్ష్యం ఇక్కడ ఉంది. వాడు ఎలా ఉంటాడో కొద్దిగా నాకు ఐడియా ఉంది. ఈ బాబు ఏంటి బాబు సేమ్ కలర్, సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ లెగ్స్. దీనికి కారణం నువ్వే కదా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాగా బలిసి తినొచ్చి నా కారణం అంటావేంటి? నాకు బలిసి కాదురా, మీకు బలిసి చేసిన పనిరా ఇది. ఎందుకు చేసావు ఈ కడుపు? ఇదిగో నేను కడుపు వెళ్దామని బస్ స్టాండ్కి వచ్చాను, నాకేంటి కడుపు కడుపు? సేమ్ హ్యాండ్ మూమెంట్. ఎందుకు చేసావు ఈ ప్రెగ్నెంట్? బస్ వచ్చింది. దీనికి కారణం నువ్వే. నన్ను ఒప్పుకో. నువ్వు ఒప్పుకో. నీకు దండం పెడితేనే బస్ వచ్చింది, నువ్వు తప్పుకో. నువ్వు ఒప్పుకో. అంటే నీకేమైనా పగిలిపోతు కొడితే? వీడు ఇలా కొట్టాడంటే దీనికి కారణం వీడు కాదు. ఆ మామ ఆ రోజు రాత్రి మస్తు ఎంజాయ్ చేసిండ్రా. రాత్రి ఎంజాయ్ వీడు వాడే. ఆ మామ ఆ రోజు చేసిన ఎంజాయ్ నా జీవితంలో మర్చిపోలేండిరా. ఓహో, నేను కూడా మర్చిపోలేను. నేను మామ వాయిస్ మార్చినావు? లేదు, క్యారెక్టర్ మార్చు. ఎవరు నువ్వు? ఆ రోజు రాత్రి ఎంజాయ్ చేసావా? మస్తు చేసిన. నువ్వు పాటికి నువ్వు ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంట్రా? మోస్తే బాసిపోతుంది ఇక్కడ. ఏంటిది? కడుపు. నీ ఘనకారానికి కడుపు ఈ లోకం నన్ను ఎలా చూస్తుందో తెలుసా? ఎలా చూస్తుందో తెలుసా? ఎలా చూస్తుందో తెలుసా? ఈ లోకం చూసుడు పక్క పెట్టు, నువ్వు మాత్రం బాగా చూపెడుతున్నావు. నువ్వు చూడకపోతే ఏం చేయాలి? లోకానికైనా చూపించాలిగా. నువ్వు ఎంత చూపెట్టినా ఎవరు చూపెట్టినా ఆ కడుపు నా వల్ల కాదు. అంటే ఈ కడుపు గాలి వల్ల అయిందా? అంటే ఎండ వల్ల అయిందా? లేకపోతే నా వల్ల నాకే అయిందా? చెప్పు. ఆ రోజు రాత్రి నువ్వు ఎంజాయ్ చేసావా లేదా? చేసిన, బీభత్సంగా చేసిన. నీ పాటికి నువ్వు బీపక్క చేసిన దానికే రా కడుపులో బేబొచ్చింది. అర్థమైందా? ఏం చెప్పావు? వీడు చేసిన బీభత్సానికి నీ కడుపులో బేబీ వచ్చిందా? అవునక్క, చాలా బరువుకుందక్క. ఆడదాని బరువు ఆడదానికి తెలుస్తుందక్క. నాకు న్యాయం చేయక్క ప్లీజ్ అక్క. దీనికే మోపు చేసావా? గల్లి గల్లికి మోపు చేసావా? లేదే లేదే, అలాంటి కాదే. కాదా? నువ్వు ఇంటికి రారా, నేను నీకు మోపు చేస్తారా? నువ్వు చెప్పు, ఎందుకు చేసావు ఈ తప్పు? దీనికి కారణం నువ్వేనని ఈ సమాజానికి చెప్పు. చెప్పుతో కొడతా కుందేల ముఖం దానా. జీవితంలో నాకు పిల్లలు పుట్టారని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇప్పటికి స్టిల్ వర్జిన్. అవునా? దానికి ఏదో మాయ మాటలు చెప్పి బుజ్జగించి వంట చేసి దాని చీరలు ఉతికి ఇంట్లో కాపురం చేసుకుంటాయి. సంసారాన్ని కాపురం గుర్తిపని చేసావు కదే, గుర్తిపని చేసావు కదే. ఓసాయ్ నన్ను నమ్మకుండా డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ నమ్మే. సేమ్ ఆవలింత, సేమ్ విరుపు, సేమ్ కాన్సన్ట్రేషన్. బుస కొట్టింది చాలు, ఇంకా ఆపు. ఇంతకి ఎవరు నువ్వు? ఎవరు? నేనా? నువ్వు ఆ రోజు చేసిన ప్రాణమాయమకి నా కడుపులో ఒక ప్రాణం వచ్చిందిరా. ఆపు నీ అపోయిందాను. ఆశ్రమంలో ఒక రోజు భక్తురాలు కదా చెయ్యి పట్టుకుంటే అక్కడ తంటే ఈ బస్తాలు వచ్చి పడ్డాను. ఇప్పుడు నీ కడుపు కారణం నేనే అంటే నువ్వు తంతే ఏ చెల్లపై చెల్లెలో పడతాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే. అవునా? ఒక్కసారి నీ దివ్య దృష్టితో చూడు. దివ్య 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 దాని పేరు గుర్తొస్తేనే సాధులో ఉన్న నేను సైకోలో మారిపోతున్నాను. పేరు గుర్తు చేసి నన్ను డిస్టర్బ్ చేసావు.
ఏంటిది? ఇదేంటో అందరికి తెలుసు. ఏంటిది ఏంటిది? మెన్షన్ హౌసా? ఓహో, నేను ఓకే ఓకే ఓకే. దివ్య, ఆ రమేష్ దగ్గర ఉండేదేంటి, నా దగ్గర లేదేంటి? అయితే వీడు కాదు, వాడే. నా మొగుణ్ణి బయటికి ఎలా రప్పించాలో నాకు తెలుసు. వాడు అలా రాడు. ఒక్కటే మార్గం నా మొగుడిని రప్పించాలంటే. అందరికి చెప్తున్నా వినండి. నా మొగుడు ఎవరో చెప్పి ఈ 1 కోటి రూపాయలతో పాటు నాకున్న ఆస్తి కూడా నా మొగుడికి ఇస్తా. నా దుప్పటి రాజా, నా చీకటి రాజా, ఈ డబ్బును చూసైనా బయటికి రా రాజా. నన్ను చూసి కాకపోయినా ఇప్పటికైనా చీకటి వెలుగులోకి రా రాజా. ఎక్కడున్నావు రాజా నువ్వు? ఎక్కడ రాజా? రాధా, నీ కోసం ఎన్ని బస్ స్టాండ్లు వెతికానో తెలుసా రాధా? జూబ్లీ బస్ స్టాండ్ కు రావచ్చు కదా రాజా. ఆహా, మ్యాటర్ జరిగింది ఎక్కడ? మరి ఇందాక కడప గిడప అన్నా. నేను కడుపు 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 అన్నా, నీకు కడపలా వినబడింది అంతే. రాధా, మన బాబా ఎక్కువ ఊపుకు జారిపోద్ది. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండను. నిన్ను వదిలి కూడా ఒక్క క్షణం ఉండను రాజా. రాధా ఎందరో ప్రేమికులు గులాబీ పూలు గ్రీటింగ్ కార్డు కలిపితే మన ఇద్దరిని కలిపింది ఈ దుప్పటే కదా రాధా. ఈ దుప్పటిని గుర్తుపట్టాను కానీ నిన్ను గుర్తుపట్టలా. ఆ దుప్పట్లో దూరిన రాజాను నేనే రాధా. అంటే దుప్పటి రాజా? దుప్పటి ఉంటే సరిపోదు, ఆ దుప్పటి తగ్గ కంటెంట్ ఉండాలి బ్రదర్. రాధా రాజా పైన దుప్పటిని గుర్తుపట్టావు కానీ కిందున్నా ఈ చాపని మర్చిపోయావు రాధా. ఓ షట్, అనవసరంగా సెట్ ప్రాపర్టీ తేవడం మర్చిపోయాను. అంటే నువ్వు చాపరాజా? చాపరాజా రాజా, వీళ్ళెవరు రాజా? వీళ్ళు కూడా నా మొగడే అంటున్నారు రాజా. ఫస్ట్ రాజా, సెకండ్ రాజా, థర్డ్ రాజా. హలో బ్రదర్స్, 100 రూపాయలు దుప్పటి తెస్తే సరిపోదు. ఆ 1 కోటి రాదు, ఈ రాధ రాదు. ఆ 1 కోటి నాదే, ఈ రాధ నాదే, కడుపులో ఉన్న కంటెంట్ నాదే. రాజా రాధాకి ఫస్ట్ మొగుడు నేనే. రా రాధా. రాజా దుప్పటి ఉన్నది నా దగ్గర. దుప్పటి రాణి ఇది, దుప్పటి రాజా నేను. నాదే. రా రాధా. మీ అందరికి అసలైన మొగుడు నేనురా. ఆపండ్రా నీ గాథ. రాధా కాదు, రాధాకృష్ణ IPS పోలీస్. అప్పుడే ఊడిందా విగ్గు ఊడినట్టే చెప్పలేదంటారు దరిద్రులారా. వెనక చూసుకునేసరికి విగ్గు వెనకాల ఉంది. చీ ఏం టీంలో చేస్తారా మీరు? ఫీల్డ్ రావాలంటే క్యాప్ పెట్టుకోవాలిగా. ఓకే, ఐఎమ్ పోలీస్ రాధాకృష్ణ. రే, మీలాంటి వాళ్ళు సిటీలో జరిగే అక్రమాలకి, అన్యాయాలకి, దారుణానికి ఇది ఎగస్ట్రా జబర్దస్త్ కాబట్టి కొద్దిగా చీర ఎగస్ట్రాగా లేసింది. ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోండి, కావాలంటే వేసుకోండి, నాకు సంబంధం లేదు. చమ్మచంద్ర ఆంటీ మన్నీ ఎక్స్ట్రాగా ఉంది ఇవాళ. ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే కొద్దిగా ఎక్స్ట్రా చేస్తేనే ఎక్స్ట్రా జబర్దస్త్ లేస్తుంది. నాగబాబు సార్, చంద్ర చాలా బాగా చేసావు సార్ మంచి స్కిట్ చేసావు
డబ్బులు ఎప్పుడైతే తీసావో అక్కడి నుంచి స్కిట్ చాలా బాగా రేజ్ అయింది. అండ్ లాస్ట్ లో నువ్వు IPS అని దాని ముందే ఊడిపోయింది విగ్గు. అది నాకు తెలియదు సార్ నిజంగా. అది కూడా సింక్ అవుతుంది. మీరు ఇలా అనగానే వాళ్ళు ముగ్గురు పడ్డారు, విగ్గు పడింది. అవునా చెప్పలేదు నాకు ఆ విషయం. బాగుంది, చాలా బాగుంది. అయినా రోజా గారు ఏంటండి, చంద్ర గారు చీర ఎత్తేనే చాలు అందరూ ఓహో ఆహా యోహో అయిపోతారు, ఎందుకలా? చీర కడితే చంద్ర అంటేనే మాస్ కదా, సో ఎవరినైనా కొట్టాలంటే చీర లేపి కొడితేనే అది ఒక ఫుల్ మాస్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు చూస్తే ఎంట్రీ అంత పెద్ద పొట్టేసుకొని డాన్స్ వేస్తుంటే ఎక్కడ డెలివరీ అయిపోతుందని టెన్షన్ పడ్డా, కానీ ఫైనల్ గా తెలిసింది అది కూడా ఒక స్కీమ్ ప్రకారం ముగ్గురిని పట్టుకోవడానికి. ముగ్గురు బక్రాలు దొరికిపోయారు. బాగుంది, వెరీ నైస్, ఫన్నీగా ఉంది.